ఉండవచ్చా అలాగా తీసుకోండి రోజు ఎమ్మెల్యే మీకు పక్కన 200 ఇస్తారు దీని మీద నేను బతికేది రోజు 300 మాకు ఇద్దరు పిల్లలు బాగా భర్త ఇద్దరు పిల్లలు బతకాలి ఎట్లా వాళ్ళు తప్పుకుంటే బతికేది సొంతంగా చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం మనకు మించి కావాలనుకున్నప్పుడు పెట్టుకుంటాం సార్ పిల్లలను పెట్టుకుని 10 మంది లోపు పెట్టుకుంటాం రోజు నైట్ 1 గంటకు లెగుస్తాం నైట్ 1 గంటకు లెగుస్తాం 6 దాకా వస్తే 100 రూపాయలు ఇస్తారు మళ్ళీ 6 కాడ నుంచి 12 దాకా వస్తే 200 ఇస్తారు ఇదే మా చూసుకుంటా మందులు కొట్టుకుంటా మనం పెట్టుబడి అది చిక్కితే దాన్ని బట్టి మన ఆదాయం ఒక ఎకరానికి మందు కొట్టాలంటే ట్రిప్ 500 గులాబీ తోట కొట్టాలంటే 1000 రూపాయలు ఖర్చు అది ఎకరానికి 15,000 చెట్లు ముక్కలు ఒక ఎకరా వేస్తే ఏ మేరకు దాంట్లో మనకు పెట్టుబడి అవుతుంది ఏ మేరకు లాభం అవుతుంది పెట్టుబడి అంటే దాన్ని పూసే పూతను బట్టి మందు లేకుండా పురుగులు లేకుండా రేట్ ఉంటే 25,000 వస్తుంది సార్ నెలకు రేట్ మన ఖర్చులు పోయి రోజువారీ ఖర్చులు మిగులుతాయి సార్ 50,000 వస్తుంది 25,000 ఖర్చు పోతుంది నెలకు ఈ పంట మనం వేరే పంట కటింగ్ చేస్తాక మళ్ళీ వేరే పైరు వేసుకుంటాం అది అయిపోయిన తర్వాత అరటి తోట వేసిన తర్వాత ఇట్లా వేసుకుంటాం అయిపోయిన తర్వాత ఇది ఎకరాకు 3-4 పంటలు అనేది ఎట్లా అరటి పక్కనే అదే 6 నెలల సంవత్సరం తర్వాత పీకేస్తాం కంద మళ్ళీ వేరే పైరు వేసుకుంటాం అరటి మధ్యలో అరటి ఉంటుంది క్రాపింగ్ చేస్తాం బంతి పూలు 6 నెలలకి ఇది మారుతుంది అరటి సంవత్సరానికి అయిపోయింది కంది చామంతి బంతి ఇక్కడ బోర్ వేస్తే ఎన్ని అడుగుల్లో పడతాయి మాక్సిమం 5 అంగుళాలు వాటర్ రావాలంటే 40 అడుగులు వెళ్ళాలి సార్. నా పేరు సామిరెడ్డి సార్. బాగున్నా. అది పోతే మా ఊరు మొత్తం మీద పూలతోట 500 ఎకరం ఉందండి. 500 ఎకరం వచ్చి నైట్ పూలు కోసే వాళ్ళు ఉన్న రోజు 800 మంది వస్తారండి రైతుల తరఫున. పగల పూలు కోసే వాళ్ళు రోజు 4,000 మంది పూల మీద ఆధారపడ్డాలు ఉండదండి. లేబర్ అండి. అవునండి. గ్రామంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఏమన్నా పొలం తీసుకుంటానని చెబుతున్నాడు, బెదిరు భయపడి ఇచ్చుకుంటున్నారు పొలం. ఆయన పొలం ఆయనకి ఇచ్చేస్తున్నారు సార్. రైతుకి ఏదో గజాలు 100 గజాలు 200 గజాలు ఇస్తానంటున్నాడు. అంతవరకు బాగుంది. ఇప్పుడు కౌలు మేము ఇది వేసి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి వేస్తే 2 సంవత్సరాలు పూలు పండి తొక్కండి, 8 సంవత్సరాలు పూలు తొక్కండి గులాబీ తోట. దీని మీద ఆధారపడి ఒక్కొక్క ఎకరానికి వచ్చి 8 మంది ఆధారపడ్డారండి ఆడవాళ్ళు. మేము పిల్లలు మేము కుటుంబం ఆధారపడింది. ఈ ప్రకారం ఆయన తీసుకుంటున్నాడు. ఈ పొలం ఇచ్చేస్తారు. ఈ పూలతోట పోయింది. మీరు కౌలు కట్టి 4 సంవత్సరాలు పండించారు. మా పరిస్థితి మీరు రైతు 30,000
కూడా కౌలు ఇస్తామండి. పదేళ్ళు మాత్రమే ఇస్తాను అంటే ఆయన 10 ఏళ్లలో 50,000 వేసుకున్నా కూడా ఆయన 10 ఏళ్లలో ఇచ్చేది ఎంత 5 లక్షలు మాత్రమే. ఆ 10 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు 10,000 ఇస్తారు గ్యారంటీ లేదు కదండి. నీ క్యాపిటల్ సిటీ ఇప్పుడు ఇస్తాడో లేదో ఎవరు పొలం హ్యాండ్ ఓవర్ చేయమంటున్నారు సార్. వీళ్ళు పొలం హ్యాండ్ ఓవర్ చేస్తారు మా బతుకు. రేట్లు కూడా ఈ ఇచ్చే 1000 గజాల రేటు ఇప్పుడు ఆ రేటు పోతుంది. అది ఇస్తేగా సార్ ఎవరుగా సార్ అది మనకు రైతులకి ఏమి ఇవ్వడు సార్. ఇప్పుడు అది ఇచ్చినా చేసినా సరే మా పరిస్థితి మేమేమైపోవాలి. రైతు పొలం ఇస్తాడో ఇవ్వడో తర్వాత విషయం. ఆయన ఇచ్చుకుంటాడో పుచ్చుకుంటాడో మీ కవులు పొలం పండించుకుంటున్నాం. మా పొలం ఇస్తావన్న నమ్మకంతో నీకు అప్పిస్తున్నాము. రాజధాని పొలం పోతుంది అంటున్నారు కదా, బాకీలో ఏం చేయాలి మరి, మా కవులు ఏం చేయాలి? ఇప్పుడు మేము 10 ఎకరాలు వీణాలని పోలీస్ స్టేషన్ తిప్ప రైతులు పూలు పోయిన వస్తుంటే ఆడాలని కొట్ట నిన్న మా చేను పూలు కొట్టుంటే మీరు ఈ రోడ్లో రెండింటికి ఏం పని అని చెప్పి అడుగుతున్నాడు కానిస్టేబుల్స్ వచ్చి. మమ్మల్ని మహా ఇబ్బంది పెడుతున్నారండి. మరి ఆయన ఏమైతే కనకదుర్గం మీద భారం వేసాం భగవంతుడు చూడాలి ఆయన బాధ ఏంటో. ఈ మండలంలో అన్నా వెనక్కి బంగారం రాలేదు, రుణమాఫీ రాలేదు. ఉండండి మీరు పెనమాక గ్రామంలో ఇద్దరికే వచ్చింది సార్. ఇద్దరికి ఒకరికి 1900 ఒకరు 2000 ఇద్దరికి అది ఎంత ఒక 2000 1900 కరెక్ట్గా 100 అటు ఇటుగా ఆ 2000 పోయింది. వాళ్ళిద్దరు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వర్కర్ వాళ్ళిద్దరు అవును అంతా కలిపి ఉండవల్లి పెనమాక కలిపి ఈ మండలాలలో కూడా ఈ భూములు తీసుకునే మండలాలలో లేదు 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 పెట్టిన బంగారు ఇంటికి ఏమి లేదండి. పక్కన ఫోటో పక్కన ఎందుకు చెప్పండి మీరు ఫోటో అర్థం చేసుకోండి. మీరు చంద్రబాబు నాయుడు రైతులకు ఇష్టం లేకపోయినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ఎన్నికిస్తామని చెప్పిన అందరు గట్టిగా చెప్పిన చంద్రబాబు నాయుడుకి మాత్రం గట్టిగా బుద్ధి ఇప్పటికైనా గట్టిగా కూడా మీకు 2,000 రూపాయలు 1,500 రూపాయలు మీకు ఇస్తే వాటికి మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. మీరు రోజుకు 3 పిల్లలు వస్తే 300 నుంచి 300 ముగ్గురికి 300 మీకు ఉంటే నెలకు 24,000 వస్తూ ఉంటే ఈయన ఇచ్చేది 1500 ఇచ్చి మీరు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు అవతల పోయి పనులు ఎత్తుక్కోండి అని అంటే వీళ్ళందరిలో మీరే గురించి వచ్చారు చెప్పండి అమ్మా. వీళ్ళు పొద్దు నుంచి వచ్చారండి పట్టుకుడికి ఇక్కడికి వస్తాము. 7ంటికి 100 రూపాయలు ఇస్తారు, మళ్ళీ 7ంటి కాడ నుంచి 1 గంటకు 100 రూపాయలు ఇస్తారు, సాయంత్రం 3ంటి కాడ నుంచి మళ్ళీ 60 రూపాయలు రోజు 300 రూపాయలు సంపాదించుకుంటాం. నాకు 40 మంది మొట్ట ఎలా బతకాలి? ఈ పొలం అంతా లాగేసి ఆ పిల్లలను మేము అందరం బాగా చదివించుకొని ఈ పొలం పని చేసుకొని ఉంటున్నాం కదా, పొలం అంతా లాగేస్తే ఏం చేస్తాం? ఓట్ల ముందు నోటిచ్చారు కానీ అలాగే ఓట్లేదు అన్న. ఇల్లు ఓట్ల ముందు నోటిచ్చారు బనానా అట్టిపండు మధ్యలో లేదండి. 4 లక్షలు 1,00,000 అయింది ఖర్చు. 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. సంవత్సరానికి ఎంత? సంవత్సరం అయిపోయేసరికి ఇప్పుడు ఈ ఏడేళ్ళ కనీసం ఎకరా చిల్లర డైలీ లారీ 8 వరకే 1,00,000 అయిందండి. తర్వాత దీన్ని పెంచడానికి అది మళ్ళీ కూలోళ్ళకి తలుపులు తీయడానికి పైన దాంట్లో వచ్చిన దాంట్లో వాళ్ళ ఫోను సోఫార్ 4 లక్షలు. ఫస్ట్ ఇయర్ 6 నెలలు 7 నెలలు తీసుకో. ఆంజనేయ ఎలక్షన్ రావాల్సిందే కదా.
ప్రజలు ఓటు వేయాల్సిందే కదా. లోపల పెట్టి ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? ఎకరాన్నర భూమి ఉంది నీకు. నీ కొడుకు ఆడ చదువుతాడు? నారాయణ కాలేజ్ చదువుతాడు. లేట్ అవుతే దాదాపు 26 ఫోన్లు వస్తుంది. 3 షిఫ్ట్లుగా ఆడ మగ మొత్తం అదే లైన్. ఒక్కరోజు ఫీజు కట్టకపోతే నారాయణ కాలేజీలో 26 ఫోన్లు వచ్చినాయి నీకు. ఒక్కరోజు ఫీజు కట్టకపోతే ఇప్పుడేమో నీకున్న 1.5 ఎకరా భూమి ఏమో తీసుకుంటాను. అలాంటి సందేహం లేదన్నా. గట్టిగా పోరాడాలి. ఇప్పుడు మాకు ఉన్నదంటే నిజాయితీగా మాట్లాడి నిజాయితీ ఎడుకోడదన్నా వాళ్ళు కానీ తీసుకున్నారు అనుకో చచ్చిపోతే దాంట్లో అలాంటి సందేహం రావద్దు, ఏం రావద్దు. మనం వచ్చినాక మళ్ళీ ఎన్నికి ఇస్తాం ఏం చేస్తామన్నా? కాదు, మనం వచ్చినాక ఎన్నికి ఇస్తాం. మాకు రావాలని కోరుకున్నాం. మరి రైతులందరూ మనం వచ్చిన వెంటనే ఎన్నికి ఇస్తాను నీకు. రాజశేఖర రెడ్డి గారు అందరికీ చేశాడు, గుడ్ ఆపరేషన్ చేశాడు, పెన్షన్లు ఇచ్చాడు, మహాన్ వదిలేసి ఆయన ఊళ్ళోకి వెళ్ళి ఇచ్చారు. రైతులు మరి బుద్ధి లేదండి. రైతులు రుణమాఫీ వదిలిపెట్టారు.